అర్ధరాత్రి ఒక వార్త వచ్చింది. మావోయిస్టులు మేము ఆయుధాలని వదిలిపెడతాం, శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి అని ప్రకటించారు. అది దానికి సానుకూలంగానే స్పందించాలని నా ఉద్దేశం. సిపిఐ దానికి హర్షం ప్రకటిస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా సరెండర్ అవుతారు కదా అని చెప్పని వాళ్ళు తరుముకొని తిరిగితే అది ఒక విధంగా వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. టెర్రరిస్టులకి ఏం ఫిలాసఫీ ఉండదు, కేవలం అరాచకం చేసి చంపడం తప్పితే ఈ సమాజం ఎడల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండేటువంటి ఫిలాసఫీ వాళ్ళకి లేదు. కానీ మన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా, టెర్రరిస్టులకి నక్సలైట్లకి మధ్య తేడా చూడలేకపోతున్నాడు ఒకటి. లేదా మోడీ అయితే టెర్రరిస్టులే బెటరు నక్సలైట్లు అని చెప్పేసి మోడీ అభిప్రాయం. మెయిన్గా ఏంటంటే ఇది నక్సలైట్లు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధాంతం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకొని పనిచేస్తున్నారు. అందువల్ల కార్యాచరణలో డిఫరెన్స్ ఉన్నాయి. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది. కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మీరు జనసేవలను కలవమని మేము చెప్తా ఉన్నాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఫిలాసఫీని చంపలేరు కదా. మార్క్సిస్ట్ ఫిలాసఫీని చంపగలరా? మీకు సాధ్యం అవుతుందా? అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా వణుకుతున్నాడు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేరు.